హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, 6th సెమ్ 1 ఎన్సీఆర్టీది ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది. సెమ్ 1 మొత్తం ఈ వీడియోలో ఉంటుంది, చూడండి. వీడియోస్ అనేది మన వీడియోస్ లేట్ అవ్వడానికి కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది, కాబట్టే వీడియోస్ లేట్ అవుతున్నాయి. నెక్స్ట్ టైం ఇలా జరగదు, ఎందుకంటే మేజర్ ఇష్యూ అవటం వల్లనే హాస్పిటల్లో 3 days ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు బ్రదర్ వీడియోస్ పెట్టండి అని, అందుకని వాళ్ళ కోసం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూడండి. లెసన్ 1 ఏంటిదంటే ఆహారంలోని అంశాలు. మనం తినే ఆహారంలో మన శక్తికి, మన శరీరానికి అవసరమైన కొన్ని అంశాలు ఉంటాయి. అంటే మనం మార్నింగ్ టిఫిన్ కాడి నుంచి నైట్ డిన్నర్ వరకు మనం కొన్ని ఆహార పదార్థాలని తీసుకోవడం జరుగుతుంది. ఆ ఆహార పదార్థాల్లో ఉండే వాటిని మనం ఏమంటామంటే పోషకాలు. ఈ పోషకాలు ఏం చేస్తాయి మరి? ఈ పోషకాలు అనేది మన శరీరాన్ని బిల్డప్ చేసుకోవడానికి, అంటే శరీర నిర్మాణం కోసం, మరియు మన శరీరం అనేది శారీరక శ్రమ కోసం కావలసిన శక్తిని ఉపయోగించుకోవటం కోసం ఈ పోషకాలు అనేవి ఉపయోగపడతాయి. అవి ఏమేమిటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు మరియు విటమిన్లు. ఓకేనా? వీటికి అదనంగా మన శరీరానికి ఏమవుతుందంటే పీచు పదార్థాలు మరియు నీరు కూడా అవసరం అవుతాయి. ఓకేనా? ఇక్కడ వివిధ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయో లేవో చేసే పరీక్ష. ఇక్కడ ఏంటిదనంటే కంటెంట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనం కూరలో కారం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది కూరలో కారం ఎక్కువ ఉంది అని. లేకపోతే ఉప్పు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, ఉప్పు ఎక్కువ ఉందని తెలుస్తుంది. అదేవిధంగా మనల్ని ఎవరైనా మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా అని అడిగారు అనుకోండి, లేకపోతే ప్రోటీన్స్ ఉన్నాయా అని అడిగారు అనుకోండి, మరి మీరు దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసి చెప్తారు? అంటే ఉన్నాయి, మేము తీసుకున్న ఈ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయండి, లేకపోతే ప్రోటీన్స్ ఉన్నాయండి అని ఎలా చెప్పగలుగుతారు అని అంటే, దానికి మనకేం చేస్తామంటే మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ ఉన్నాయా లేదని చెక్ చేయడానికి కొన్ని పరీక్షలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. వాటినే ఆ పరీక్షలను చేయడానికి కొన్ని ఎలిమెంట్స్ లేకపోతే మూలకాలు అనేవి అవసరం అవుతున్నాయి. ఆ మూలకాలను ఉపయోగించడం వల్ల ఏమవుతుందనంటే ఆహార పదార్థం యొక్క రంగు ఒక స్థితి నుండి మరొక స్థితికి మారుతుంది. అంటే బ్లాక్గా ఉండే ఒక ఆహారము బ్లూగా మారితే కార్బోహైడ్రేట్ ఉంది అని అర్థం. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓకేనా? అదేవిధంగా ఆ పలానా కలర్ నుంచి వేరొక కలర్లోకి మారింది, ప్రోటీన్స్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? దానికోసమే, అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా ప్రోటీన్స్ ఉన్నాయా అనే దానికోసం కొన్ని టెస్టులు ఇవ్వబడ్డాయి. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ స్టార్చ్ కోసం పరీక్ష. వివిధ ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలు ఉన్నాయో లేదో చేసే పరీక్షల్లో స్టార్చ్ కోసం. స్టార్చ్ అంటే పిండి పదార్థాల్లో అనేక రకాలు ఉంటాయి. అయితే మన తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అండ్ స్టార్చ్ అంటే చక్కెర రూపంలో ఉంటాయి. అంటే ఈ స్టార్చ్ చక్కెర రూపంలో ఉన్న ఈ కార్బోహైడ్రేట్స్ని మనం ఏ విధంగా మరి టెస్ట్ చేస్తాము? మనం తీసుకున్న ఆహారంలో స్టార్చ్ ఉందా లేకపోతే ఆ ప్రోటీన్స్ ఉన్నాయా అనేది ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే, స్టార్చ్ను కనుక తీసుకుంటే మనం స్టార్చ్ ఉందా లేదని తెలుసుకోవడానికి అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించి మనం తీసుకున్న ఆహారంలో స్టార్చ్ ఉందా లేదని టెస్ట్ చేస్తాం. అయితే దీని యొక్క రంగు అంట ఏ విధంగా మారాలి? మరి ఆహార పదార్థం యొక్క రంగు సజల అయోడిన్ ద్రావణం వేయగానే నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఈ విధంగా మారితే మనం వెంటనే ఏం చెప్పచ్చు? నేను తీసుకున్న ఆహారంలో ఈ ఫుడ్లో స్టార్చ్ అనేది ఉంది అని మనం క్లియర్గా చెప్పవచ్చు. మరి ప్రోటీన్స్ కోసం ఏం చేస్తాము? ప్రోటీన్స్ కోసం ఏం చేస్తామంటే కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని మరియు కాస్టిక్ సోడాని ఉపయోగించి మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ ఉందా లేదా అని టెస్ట్ చేయవచ్చు. మరి ఆహార పదార్థం యొక్క రంగు ఊదా రంగులోకి మారుతుంది. ఈ విధంగా మారితే మనం తీసుకున్న ఆహారంలో ఈ ప్రోటీన్స్ ఉన్నాయని మనం చెక్ చేయవచ్చు. ఓకేనా? కొవ్వుల పరీక్ష కోసం కాగితాన్ని ఉపయోగించవచ్చు. ఏదైనా పదార్థం ఉంది, ఆ పదార్థాన్ని కాగితంతో గట్టిగా మనం చుట్టుముట్టామనుకోండి, ఆ పదార్థాన్ని పక్కన పెడితే ఆ కాగితానికి నూనె మరక ఎక్కువగా ఉందనుకోండి, దాంట్లో ఏమన్నట్టు? కొవ్వులు అధికంగా ఉన్నట్లు. అదేవిధంగా పిండి పదార్థాలు ఏం చేస్తాయంటే మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మనం రోజు అనేకమైన కార్యకలాపాలు చేస్తుంటాం. ఆ కార్యకలాపాలకి ఏం కావాలంటే శక్తి అనేది అవసరం అవుతుంది. పిండి పదార్థాలతో పోలిస్తే కొవ్వులో ఇంకా అధికంగా శక్తిని అందించే పోషకాలు ఉంటాయి.
కాబట్టి పిండి పదార్థాలు మరియు కొవ్వులు కలిగి ఉన్న ఆహార పదార్థాలను మనం ఏమని అంటామంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటాం. అంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఫ్రెండ్స్ గ్రూప్లోనే కాదు మీరైనా సరే మీకు అన్ని గేమ్స్ అంటే ఇష్టమే, కాకపోతే ఒక గేమ్ని మీరు పర్టికులర్గా ఏం చేస్తారు, బాగా ఆడతారు. అప్పుడు మీ పేరేమవుతుంది, వీడు క్రికెట్ కింగురా లేకపోతే వాలీబాల్ కింగురా అని ఏ విధంగా అంటారో అదేవిధంగా కొవ్వులు మరియు పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార పదార్థాలని మనం ఏమంటామంటే శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని అంటాం. అదేవిధంగా ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను మనం ఏమంటామంటే బాడీ బిల్డింగ్ ఫ్యాక్టర్స్, అంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. అంటే మన శరీరం అనేది డెవలప్మెంట్ అవ్వడానికి పెరగడానికి మనం తీసుకునే ఆహారంలో ఏముండాలి, ప్రోటీన్స్ అనేవి ఉండాలి. ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉంటే వాటిని మనం ఏమంటామంటే శరీర నిర్మాణ పదార్థాలు అని అంటాం. అదే కాకుండా ఇప్పుడు కొన్ని వనరులు ఉంటాయి. ఆ వనరులు ఏం చేస్తాయి అంటే అవి ఎక్కువగా ప్రోటీన్స్ కలిగి ఉంటాయి, లేకపోతే కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉంటాయి. ఇక్కడ పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహార కొన్ని వనరులు ఇచ్చారు. అవి ఏంటి అంటే గోధుమలు, బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, మామిడి, పుచ్చకాయ, బొప్పాయి, చెరకు, బంగాళదుంప, ఈ చిలగడదుంప, వీటిలో పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. ఓకేనా. మన శరీరం యొక్క పెరుగుదలకు మరమ్మతుల కోసం ప్రోటీన్లు అవసరం. చెప్పాను కదా, శరీర నిర్మాణ ఆహార పదార్థాలని ప్రోటీన్లే అంటాం. మరి విటమిన్లు ఏం చేస్తాయి, విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మరియు ఈ విటమిన్లు ఏం చేస్తాయి అంటే కళ్ళు, దంతాలు, ఎముకలు, చిగులను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరువేరు పేర్లతో పిలువబడుతుంది. వాటిలో మనం విటమిన్లు 6 ఉన్నాయి. ఆ 6ని 2 రకాలుగా డివైడ్ చేసాం. అవి ఏంటి, కొవ్వులో కరిగేవి మరియు నీటిలో కరిగేవి. కొవ్వులో కరిగేవి ఏంటి అంటే కేడా, KEDA, కే ఫర్ కొవ్వు. కొవ్వులో కరిగే ఏంటి అని అంటే కేడా. విటమిన్ K, D, E మరియు A అనేవి కొవ్వులో కరిగేవి. మిగతా 2 ఉన్నాయి కదా, ఏమేంటి అవి, B కాంప్లెక్స్ మరియు C అనే విటమిన్స్ ఏమవుతాయి అంటే నీటిలో కరుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విటమిన్ ఏ ఏం చేస్తుంది అని అంటే మన చర్మం, కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ సి ఏం చేస్తుంది, మన శరీరం అనేకమైన వ్యాధులతో పోరాడడానికి, అంటే వచ్చే ప్రతి రక్షకాలని, అంటే వస్తున్నారు కదా ఎవరైనా మన శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశిస్తే వాటితో పోరాడడానికి సహాయపడే విటమిన్ ఏంటిదంటే విటమిన్ సి. అందుకనే కరోనా టైంలో చాలామంది ఏం చేశారంటే విటమిన్ సి, సిట్రస్ ఫ్రూట్స్ని ఎక్కువ మంది తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విటమిన్ డి అంటే ఏంటిదంటే మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించడంలో ఈ విటమిన్ డి అనేది సహాయపడుతుంది. అందుకనే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కాల్షియం ట్యాబ్లెట్స్ని తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎముకలు కూడా ఏమవుతాయంటే మృదువుగా తయారవుతాయి. ఓకేనా. శరీరానికి ఖనిజ లవణాలు తక్కువ మోతాదులో అవసరమవుతాయి. బియ్యం ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుంది. అంటే బియ్యము ఏం చేస్తుందంటే మనం తీసుకునే రైస్ ఉంది కదా, ఆ రైస్లో ఖనిజ లవణాలు లేకపోతే అనేకమైనవి ఉండొచ్చు, కాకపోతే కార్బోహైడ్రేట్లను ఎక్కువగా కలిగి ఉంటుందంట. కాబట్టి మనము బియ్యాన్ని ఏమంటాము, కార్బోహైడ్రేట్ సమృద్ధి. అంటే కార్బోహైడ్రేట్ సమృద్ధిగా కలిగి ఉన్నది అని అర్థం. ఏం కలిగి ఉన్నది, బియ్యము. ఓకేనా. ఈ పోషకాలతో పాటు మన శరీరానికి పీచు పదార్థాలు మరియు నీరు కూడా అవసరమవుతాయి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తాము. మన ఆహారంలో ప్రధానంగా పీచు పదార్థాలు మొక్కల ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. తృణధాన్యాలు, బంగాళదుంప, తాజా పండ్లు కూడా మనకు పీచు పదార్థాలు లభిస్తాయి, పీచు పదార్థాలను అందిస్తాయి. పీచు పదార్థాలు మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. పీచు పదార్థాలు అనేవి మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు. మరి దీనివల్ల ఉపయోగం ఉందా, ఖచ్చితంగా ఉపయోగం ఉంది. ఏంటిది అది చూద్దాం. కానీ మన శరీరంలో అతి ముఖ్యమైన పదార్థం ఇది. ఆహారానికి బరువును చేకూరుస్తుంది మరియు మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో కూడా, అంటే జీర్ణ వ్యవస్థను, అంటే విసర్జన వ్యవస్థను, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరచడంలో ఈ పీచు పదార్థాలు అనేవి సహాయపడుతుంది. ఓకేనా. నెక్స్ట్, నీరు మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది. అనేక కూరగాయలు, పండ్లు, తొక్కలు, విటమిన్లు, ఖనిజ లవణాలు కలిగి ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది బియ్యాన్ని కానీ లేకపోతే ఈ కూరగాయలు కానీ లేకపోతే పండ్లు కానీ ఫ్రూట్స్ కానీ ఉంటాయి కదా, వాటిని పదే కడుగుతూ ఉంటారు. ఆ విధంగా కడగటం వల్ల ఏమవుతుందంటే, వాటిని తొక్కు ఉంటుంది కదా, ఇప్పుడు నారింజ ఉన్నా, ద్రాక్ష ఉన్నా, వాటిని
నార్మల్గా కడగాలి. లేదు దాన్ని బాగా మనం కడగటం వల్ల ఏమవుతుందంటే ఆ పై తొక్కులో ఉండేటి ఖనిజ లవణాలు కానీ మరి ఇతర పోషకాలు ఏమవుతాయి అంటే కోల్పోతాం. మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే కోల్పోతాం. చాలామంది తెలియక ఏం చేస్తారంటే పాలిష్ చేసిన బియ్యాన్ని తీసుకుంటూ ఉంటారు. తీసుకోవడంలో తప్పు లేదు. ఆ తీసుకునే క్రమంలో ఏం చేస్తారంటే దాన్ని 2-3 సార్లు కడగటం చేస్తారు. ఆ విధంగా కడిగితే ఆల్రెడీ పాలిష్గా ఉన్న వాటిని తీసుకోవటమే ఆల్రెడీ కడగటంతో సమానం. ఆ విధంగా కడిగిన వాటిని ఆ విధంగా వచ్చిన వాటిని మరలా ఏం చేస్తారంటే 2-3 టైమ్స్ కడుగుతారు. ఆ విధంగా తీసుకోవడం వలన మన ఫుడ్కి ఆ ఫుడ్ వలన వచ్చే శక్తి ఏమి ఉండదు. ఆల్రెడీ కడిగిన దాన్ని మీరు 10 సార్లు కడిగారనుకోండి దాంట్లో ఉన్న పోషకాలు మొత్తం నశించిపోతాయి. ఆ విధంగా ఏమవుతుంది మనం బియ్యం తీసుకున్నా తీసుకోపోయినా ఒకటే. అదేవిధంగా ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి అంట ఈజీగా నశిస్తుంది. ఓకేనా. అయితే ఈ పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఇవి మన శరీరంలో లేకపోతే మన శరీరానికి అవసరమైన మోతాదులు లేకపోతే ఖచ్చితంగా వ్యాధుల బారిన ఖచ్చితంగా పడతాం. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడేం చూడండి మన శరీరం అనేది ఒక ప్లాన్ ప్రకారం రోజు డైలీ రొటీన్గా సాగుతూ ఉంటుంది. ఉదయం టిఫిన్ కానించి నైట్ డిన్నర్ వరకు ఖచ్చితంగా మనం ఏదో ఒకటి తీసుకుంటూ ఉండాలి. ఆ ఫుడ్లో ప్రోటీన్స్ ఉండొచ్చు, కార్బోహైడ్రేట్స్ ఉండొచ్చు, విటమిన్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఆ క్రమం తప్పిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వ్యాధుల బారిన పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి వ్యాధుల బారిన పడతామంటే అవి మరలా మనం తీసుకోవాలి కదా. తీసుకోవాలంటే మరలా మనం ఫుడ్ని కానీ లేకపోతే ఫ్రూట్స్ రూపంలో విటమిన్స్ని కానీ తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఒక పట్టిక ఇచ్చాడు. ఆ పట్టికను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. విటమిన్ ఏ లోపిస్తే ఒక వ్యాధి అనేది వస్తుంది. అదేంటిదంటే దృష్టి లోపం వస్తుంది. అంటే మన కళ్ళు సరిగా కనిపించవు. మరి ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏముంటాయి? చూపు మందగించడం, చూపు చీకట్లో కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు అనేది కోల్పోవడం. విటమిన్ B1 దీన్నే సైంటిఫిక్ నేమ్ అంటే థయామిన్. విటమిన్ ఏకి రెటినాల్ గుర్తుపెట్టుకోండి. బెరీ విటమిన్ B1 నశిస్తే అంటే మనం తీసుకున్న ఆహారంలో విటమిన్ B1 కనుక అవసరమైనంత లేకపోతే ఒక వ్యాధి వస్తుంది. ఆ వ్యాధిని ఏమంటామంటే బెరీ. ఈ బెరీ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి అంటే బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి ఏమవుతుందంటే శక్తి అనేది సరిపోదు. పనిచేయడానికి చిన్న పని చేసినా సరే వాళ్ళు ఏమవుతారంటే అలసిపోతారు. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి. దీన్నే ఆస్కార్బిక్ యాసిడ్ లేదా యాంటీ స్కర్వీ విటమిన్. యాంటీ అంటే ఏంటిది? వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? స్కర్వీ వ్యాధి రాకుండా నిరోధించే విటమిన్ ఏంటిదంటే విటమిన్ సి. ఓకేనా. మరి ఈ విటమిన్ సి సరిగా లేకపోతే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి లేకపోతే స్కర్వీ అనే ఒక వ్యాధి వస్తుంది. మరి దీని యొక్క లక్షణాలు ఏంటిది? పంటి చిగుళ్ళు ఉంటాయి కదా, ఆ చిగుల్లో నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది, రక్తస్రావం జరుగుతుంది. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. చాలామంది చూడండి ఒక చిన్న దెబ్బ తగిలితే వాళ్ళకి మానడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అంటే వాళ్ళ బాడీలో ఏమున్నట్లు వాళ్ళ బాడీ అనేది విటమిన్ సిని తక్కువగా కలిగి ఉంది. అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ కనుక తక్కువగా ఉంటే గాయాలు మానడానికి ఎక్కువ సమయం అనేది పడుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఇదే. తర్వాత విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిది? క్యాల్సిఫెరాల్. దాన్ని లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది? రికెట్స్. గుర్తుపెట్టుకుని మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అయితే దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటుంది? నేను చెప్పాను కదా విటమిన్ డి ఏం చేస్తుంది? మన ఎముకలు, దంతాలు గట్టిగా ఉండడానికి సహాయపడుతుంది. మరి ఇది లోపిస్తే ఏమవుతుంది? ఎముకలు ఏ విధంగా అవుతుంది? మృదువుగా మరియు వంగిపోవడం అనేది జరుగుతుంది. మరియు కొన్ని లవణాలు ఉన్నాయి, వాటిలో కాల్షియం ఏం చేస్తుందంటే ఎముకలు మరియు దంతక్షేమం. అంటే వీటి యొక్క పార్ట్స్ పైన ఈ కాల్షియం అనేది సరైన మోతాదులు లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది. అంటే బలహీనమైన ఎముకలు మరియు దంతక్షయం అనేది ఏర్పడుతుంది. అయోడిన్ లేకపోతే ఒక వ్యాధి వస్తుంది. అదేంటిదంటే గాయిటర్. ఇక్కడ ఏమవుతుందంటే మెడలోని గ్రంథులు వాచినట్లు కనిపిస్తాయి. పిల్లల్లో బాగా నీరసంగా ఉంటారు. అంటే మానసిక వైకల్యం అనేది ఏర్పడుతుంది. ఓకేనా. ఇనుము అనేది రక్తహీనత. ఇనుము అనేది సరిగా లేకపోతే చాలా నీరసంగా ఉంటారు. ఇనుము లేకపోతే మన శరీరంలో ఇనుము అనేది లేకపోతే వాళ్ళు బాగా నీరసంగా ఉంటారు. ఓకేనా. అంటే ఇవి మనం తీసుకోవడానికి ట్యాబ్లెట్స్ వాడే బదులు మనము ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఎక్కువగా తీసుకోవటం మంచిది. ఓకేనా. ఇక్కడ చూడండి దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధులను ఏమంటామంటే పోషకాహార లోప వ్యాధులు. అంతే కదా. మనం తీసుకునే ఫుడ్లో
ఈ పోషకాహారాలు ఉండట్లేదు. ఎప్పటి నుంచి ఉండట్లేదు? దీర్ఘకాలికంగా, అంటే చాలా రోజుల నుంచి ఉండట్లేదు. ఆ విధంగా ఉండకపోతే మన శరీరం అనేది వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫోర్టిఫైడ్ అంటే ఈ విధంగా సింబల్ వేసి ఉంటుంది. ఈ విధంగా సింబల్ వేసి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఈ లోగో అనేది FSSAI అనే ప్రమాణం ప్రకారం బలవర్ధక ఆహారాలకు ఇవ్వబడేది. కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలకి ఏం చేస్తున్నారంటే అదనంగా కొన్ని లవణాలను యాడ్ చేస్తున్నారు. ఆ లవణాలను యాడ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే మనం తీసుకున్న ఫుడ్లో వాటి యొక్క భర్తీని ఇది పూరిస్తుంది. ఓకేనా? వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలు అదనంగా చేర్చి వాటి పోషక విలువలను పెంచడమే. ఓకేనా? నెక్స్ట్ లెసన్ 2, పదార్థాలను వేరు చేయటం. పదార్థాలను ఏ విధంగా వేరు చేస్తాం? జిన్నింగ్ అనే ప్రక్రియలో పత్తి దారణాల నుంచి గింజలను వేరు చేస్తాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మన యొక్క లెసన్లోనే పేరులోనే సగం అనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఏంటి? పదార్థాలంట వేరు చేయాలంట. మరి ఏ విధంగా వేరు చేస్తాము? పదార్థాలను వేరు చేసే పద్ధతులు ఏమేమి ఉన్నాయి చూద్దాం. చేతితో వేరువేయుట. గోధుమలు, బియ్యం లేదా పప్పులు నుండి ధూళి, రాయి, పొట్టు వంటి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను వేరు చేయడానికి చేతితో వేరువేయటం అనే పద్ధతిని మనం ఉపయోగిస్తాం. సాధారణంగా మలినాల మోతాదు ఎక్కువగా ఉండదు. ఇప్పుడు బియ్యంలో నుంచి రాళ్ళు వేరు చేయాలి. దానికి పెద్ద పెద్ద మిషన్లు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే మన కంటితో వాటిని చూడగలము, చేతితో వాటిని పట్టుకొని వేరు చేయగలము. ఓకేనా? నూర్పిడి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు చాలామంది చూసే ఉంటారు. గోధుమలు కానీ వరి దుబ్బలు ఉంటాయి కదా, అదే కోసిన తర్వాత ఎండబెట్టి ఆ గింజలు రాలడానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే బండతోటి కానీ లేకపోతే ఎదురు సాయంతో కానీ తొక్కిస్తాం. ఆ పద్ధతిని ఏమంటాం మనం అంటే నూర్పిడి. మరియు తూర్పారబట్టడం అంటే మిశ్రమంలోని వేరు అంశాలను, ఒక మిశ్రమం అంటేనే అర్థమవుతుంది 2 అంశాలు ఉన్నాయి, ఆ 2 అంశాలను వేరు చేయడానికి గాలిని ఉపయోగిస్తే దాన్ని మనం తూర్పారబట్టడం అని అంటాం. ఇప్పుడు దుబ్బల్ని నేలకేసి కొట్టిన తర్వాత బియ్యము, పొట్టు ఉంటాయి కదా, అదే వరి గింజలు మరియు పొట్టు ఉంటుంది కదా, దాన్ని మనము ఒక పెద్ద దాంతో అంటే ఒక చాట అంటాం కదా, దాంతో తీసుకొని పైనుంచి ఇలా వదులుతా ఉంటుంటే నెమ్మదిగా గాలి అనేది పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అనేది గాలి ద్వారా కొట్టుకొని పోతుంటుంది. గింజలు అనేవి బరువైనవి కాబట్టి కింద పడుతుంటాయి. ఓకేనా? ఇది చాలామంది చూసే ఉంటారు. ఈ సెమ్ 1 మొత్తం దీంట్లో కంప్లీట్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. చూడండి, ఎక్కడైనా అర్థం కాకపోతే ఆగి పాస్ చేసుకొని చూడండి. ఓకేనా? జల్లెడ పట్టడం. నిర్మాణ స్థలంలో ఇసుక నుండి చిన్న చిన్న గులకరాలను జల్లెడ పట్టడం ద్వారా వేరు చేయవచ్చు. ఓకేనా? ఇక్కడ నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువు అనే అంశము నీటి అడుగు భాగానే చేరుతుంది. ఈ ప్రక్రియను అవక్షేపణం అని అంటాం. అయితే నీరు దుమ్ముతో పాటు తొలగించబడితే ఈ ప్రక్రియను ఏమంటామంటే తేర్చడం అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, ఒక దుమ్ముతో కూడిన లేకపోతే ధూళితో కూడిన ఏదైనా ఒక ఘన పదార్థాన్ని నీటిలో వేయండి. ఆ ఘన పదార్థాన్ని వేస్తే ఘన పదార్థం ఏమవుతుందంటే బరువు ఎక్కువగా ఉండటం వలన అదేమో కిందకి వెళ్తుంది. ఆ కిందకి వెళ్ళిన తర్వాత ఆ ఘన పదార్థానికి చుట్టుకున్న లేకపోతే అంటుకొని ఉన్న దుమ్ము ధూళి కణాలు ఏమవుతాయంటే పైన తేలియాడుతూ ఉంటుంది. పైన తేలియాడే దాన్ని ఏమో తేర్చడం అంటాం. కిందకి వెళ్ళిన దాన్ని బరువైన అంశం కిందకి వెళ్ళింది కదా, దాన్ని మనం అవక్షేపణం అని అంటాం. ఒకదానితో ఒకటి కలవని 2 ద్రావాల మిశ్రమాన్ని వేరు చేయడానికి అవక్షేపణం తేర్చడం అనే పద్ధతులను ఉపయోగిస్తాం. ఈ ప్రక్రియ ద్వారా నూనె మరియు నీటిని వాటి మిశ్రమం నుండి వేరు చేయవచ్చు. ఓకేనా? వడపోత అనే పద్ధతిని మనం టీ తాగుతాం కదా, ఆ పద్ధతిలో మనం చూడవచ్చు. ఓకేనా? బాష్పీభవనం, ఎవాపరేషన్ అని అంటాం. దాన్ని చూడండి, నీటిని దాని ఆవిరిగా మార్చే ప్రక్రియను బాష్పీభవనం అంటాం. నీరు ఉన్న ప్రతి చోట ఈ బాష్పీభవన ప్రక్రియ అనేది నిరంతరం జరుగుతుంది. సముద్రపు నీటిలో చాలా లవణాలు ఉన్నాయి. ఈ లవణాలలో సాధారణ లవణం, దాన్ని మనం అంటాం కదా సోడియం క్లోరైడ్, NaCl, అంటే మనం తినే ఉప్పు ఉంది కదా, దాన్నే మనం సోడియం క్లోరైడ్ అంటాం. దీన్ని పొందాలి అని అంటే ఏ ప్రక్రియను మనం యూజ్ చేస్తామని అంటే బాష్పీభవనం, ఎవాపరేషన్ అనే పద్ధతిని మనం యూజ్ చేస్తాం. సాంద్రీకరణం అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, నీటిని ఆవిరిగా మార్చేదేమో బాష్పీభవనం, నీటి ఆవిరిని మరలా నీరు రూపంలోకి మార్చేదాన్ని సాంద్రీకరణం అని అంటాం. చూడండి, నీటిని ఆవిరిగా మార్చేది ఏంటిది? బాష్పీభవనం, ఎవాపరేషన్. మరి నీటి ఆవిరిని ద్రవ రూపంలోకి అంటే నీటిలోకి మార్చే ప్రక్రియని మనం సాంద్రీకరణం అని అంటాం. ఉప్పు నీటిని వేడి చేయడం ద్వారా ఆ నీటి ఆవిరిని
ఆ నీటి ఆవిరిని పళ్ళెంపై పట్టడం ద్వారా నీటి ఆవిరి ద్రవంగా మారుతుంది, తద్వారా ఉప్పు అనేది మిగులుతుంది. ఎగ్జాంపుల్గా రాశాను చూడండి. సంతృప్త ద్రావణం. సంతృప్త ద్రావణం అంటే ఏంటంటే ఇక చాలు అనే విధంగా నీరు ఏదైనా కరిగే పదార్థాన్ని కరగనీయకుండా నీటి అడుగు భాగానికి చేర్చితే దాన్ని మనం ఏమంటామంటే సంతృప్త ద్రావణం అని అంటాం. అంటే మీరు ఒక గ్లాసు వాటర్ తీసుకోండి, ఆ వాటర్లో 2 స్పూన్ల చక్కెర వేయండి. ఫస్ట్ బాగానే కరిగిపోతుంది. మరలా 2 స్పూన్లకు బదులు 10 స్పూన్లు వేయండి. అప్పుడు ఏమవుతుందంటే కరగకుండా ఏం చేస్తుందంటే అడుగున మెలిగిపోతుంది. అంటే మీరు ఒక భోజనానికి వెళ్ళారనుకోండి, మీ ప్లేట్లో సరిపడినంత పెట్టినప్పుడు మీరు తినగలుగుతారు. అప్పుడు సరిపడినంత పెట్టి మీరు తిన్న తర్వాత మరలా పెట్టారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా మిగులుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఆ విధంగా మిగిల్చుకుంటే దాన్ని ఏమంటామంటే సంతృప్త ద్రావణం అని అంటాం. ఓకేనా? నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణంలో కరిగించుకుంటుంది. అవును, ఇప్పుడు చూడండి, నీటిలో మీరు చక్కెరని వేస్తే ఒకలాగా కరుగుతుంది. అదే వేరొక పదార్థాన్ని, కరిగే పదార్థమే ఉప్పుని తీసుకోండి, బాగా సాల్ట్ అతి చిన్న రేణువులుగా తీసుకుంటే దానినేమో త్వరగా కరిగించుకుంటుంది, సాల్ట్నేమో కొంచెం చక్కెరనేమో కొంచెం లేటుగా కరిగించుకుంటుంది. అంటే నీరు తనలో కరిగే పదార్థాలను వివిధ పరిమాణాలలో కరిగించుకుంటుంది. బురద నీటిని మంచినీటిగా మార్చే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలో మనం గనక పటిక ముక్కను యూజ్ చేస్తే దాన్ని ఏమంటామంటే లోడింగ్ అని అంటాం. ఓకేనా? లెసన్ నెంబర్ 3 ఏంటిదంటే మొక్కల గురించి. మొక్కలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏంటి అంటే గుల్మాలు, పొదలు మరియు వృక్షాలు. పచ్చని మృదువైన కాండం కలిగిన మొక్కలను గుల్మాలు అని అంటాం. అవి సామాన్యంగా పొట్టిగా ఉండి ఎక్కువ శాఖలను కలిగి ఉండవు. ఓకేనా? కొన్ని మొక్కలలో కొమ్మలు ఏం చేస్తాయి అంటే కాండపు అడుగు బాగాన పెరుగుతాయి. కాండం గట్టిగా ఉంటుంది, కాకపోతే మీరు గట్టిగా ఒక 4-5 కనుక దాన్ని ఉంచారనుకోండి ఖచ్చితంగా ఇరిగిపోతుంది, కానీ ఎక్కువ మందం అనేది ఉండదు. ఓకేనా? ఇటువంటి మొక్కలు పొదలు అని అంటాం. ఇటువంటి మొక్కలను అంటే కాండం గట్టిగా లేని మొక్కలను మనం ఏమంటామంటే పొదలు అని అంటాం. చాలా వరకు చూసే ఉంటారు ఇవి. కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉంటాయి, చాలా ఎత్తులో ఉంటాయి. దాన్ని మనం వంచినా వంగవు, 4-5 కలిసి వంచినా సరే అవి విరగవు. అటువంటి వాటిని మనం ఏమంటామంటే వృక్షాలు అని అంటాం. వీటి యొక్క పై భాగంలో కొమ్మలు ఉంటాయి, చాలా పై భాగంలో ఉంటాయి. అవి చాలామంది చూసే ఉంటారు, పల్లెటూరులో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడమని. బలహీన కాండం పేరులోనే అర్థమవుతుంది. బలహీనంగా కాండం ఉందని అంటే ఏంది? అది ఖచ్చితంగా పాకాలి, లేకపోతే నేలని అంటి పెట్టుకొని ఉండాలి. అటువంటి వాటిని మేము ఏమని అంటామంటే అటువంటి మొక్కలను పాకే మొక్కలు లేదా లతలు అని అంటాం. గుర్తుపెట్టుకోండి. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎగబాకే వాటిని మనం ఏమంటామంటే ఎగబాకే మొక్కలు అని అంటాం. కాండం అనేది నీటిని పైకి తరలించడంలో సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి చూడండి, క్లియర్గా చెప్తాను. వేర్లు ఏం చేస్తాయి అంటే భూమి లోపల నుండి నీటిని, లవణాలను గ్రహిస్తాయి. వేర్లు ఎవరికి ఇస్తాయి? కాండానికి ఇస్తాయి. కాండం ఏం చేస్తుంది? ఆ మొక్కలోని కొమ్మలకి, ఆకులకు రవాణా చేస్తుంది. మరియు ఆకులు ఏం చేస్తాయి? ఈ నీటిని, ఖనిజ లవణాలను తీసుకొని కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక పద్ధతి ద్వారా ఆహారాన్ని తయారు చేసి మరలా ఎవరికి ఇస్తుంది? డైరెక్ట్గా కొమ్మలకి ఇవ్వదు, డైరెక్ట్గా వేర్లకు ఇవ్వదు, కాండానికి ఇచ్చి కాండం ద్వారా ఏం జరుగుతుందని అంటే కింద ఉన్న వేర్లకి మరియు కొమ్మలకు రవాణా చేయబడుతుంది. అంటే ఇక్కడ కాండం అనేది ఒక సంచార వీధి, ఒక మీడియేటర్గా పనిచేస్తుంది. ఓకేనా? నీరు, ఖనిజ లవణాలు ఆకులకు, కాండానికి అతకబడి ఉన్న ఇతర భాగాలకు వెళ్తాయి. ఓకేనా? ఇక్కడ ఆకు గురించి మనం చూద్దాం. ఇది ఆకు కదా, ఈ ఆకును కాండానికి లేకపోతే కమ్మకు అంటి పెట్టుకునే భాగాన్ని మనము పత్రవృత్తం, ఇదేమో కాండము. కాండానికి ఆకుకి మధ్య ఉన్న ఈ భాగాన్ని పత్రవృత్తం, దీన్ని ఏమంటాం? పత్రదళము. దీన్ని ఏమంటాం? మొత్తాన్ని కలిపి ఆకు అని అంటాం. కాండానికి అంటి పెట్టుకున్న ఆకు భాగాన్ని పత్రవృత్తం అని అంటాం. వెడల్పైన పచ్చటి ఆకు భాగాన్ని పత్రదళం అంటాం. ఇదే ఆకు భాగం, ఇదే కదా వెడల్పుగా ఉంది కదా, దీన్ని మనం ఏమంటామంటే పత్రదళం అని అంటాం. ఆకుపై ఉన్న ఈ గీతలను ఈనెలు, ఇవి ఉన్నాయి కదా, ఈ గీతలాగా ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే ఈనెలు అని అంటాం. ఆకు మధ్యలో ఉన్న స్పష్టమైన గీతను నడిమి ఈనె, ఇది ఉంది కదా, నడిమి ఈనె అని అంటాం దీన్ని. ఓకేనా? నెక్స్ట్
ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఆకుల ఈనెల వ్యాపనం, ఆకుల ఈనెల వ్యాపనం అని అంటాం. నడిమి ఈనకు ఈ రూపురేఖ రెండు వైపులా వలలాగా ఉంటే దానిని మనం జిలాకార ఈనెల వ్యాపనం అని అంటాం. గడ్డి ఆకుల్లో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. అటువంటి ఆ వ్యాపనాన్ని మనం ఏమంటామంటే సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం దేంట్లో ఉంటుందంటే మీరు వెంటనే ఏం చెప్పాలి, గడ్డి ఆకుల్లో ఉంటుంది. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటకు వచ్చే ఒక ప్రక్రియ ఉంది, దాన్నే మనం బాష్పోత్సేకం అని అంటాం, ట్రాన్స్పోర్టేషన్ అని అంటాం ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. బంగాళదుంప మొక్క యొక్క పత్రాల నుండి పిండి పదార్థాన్ని పొంది దానిని ఏం చేస్తుందంటే నిల్వ చేస్తుంది. ఆకులు సూర్యకాంతిని ఎంత పర్సెంట్ యూజ్ చేసుకుంటుంది, 1% యూజ్ చేసుకొని ఉపయోగించుకొని వాటికి గల ఆకుపచ్చని రంగు పదార్థం సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం ఏం చేస్తాయి, ఆకులు నీటిని, గాలి నుండి CO2ను ఉపయోగించి ఈ పదార్థాన్ని అంటే ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ప్రక్రియను మనం ఏమంటామంటే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తాము. ఈ ప్రక్రియలో ఏం విడుదలవుతుందంటే ఆక్సిజన్ అనే ఒక వాయువు రిలీజ్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడే వాయువు కార్బన్ డైఆక్సైడ్, కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. ఓకేనా. ఆకులచే తయారు చేయబడిన ఆహారం మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. ఓకేనా. కాండం ఆకుకు నీటిని సరఫరా చేస్తుంది. అవును కదా, సంచార వీధిగా ఉండేది ఏంటిది, కాండమే, గుర్తుపెట్టుకోండి. వేరు యొక్క మరి మెయిన్ ఉపయోగం ఏంటిది అనేది ఇక్కడ చూద్దాం. మొక్కలు మట్టిలో స్థిరంగా ఉంచడానికి వేర్లు సహకరిస్తాయి. వేర్లు మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతాయి. వేర్లలో ప్రధాన వేరును తల్లి వేరని, చిన్న వేర్లను పార్శ్వపు వేర్లు అని పిలుస్తాం. అన్ని వేర్లు కనుక ఒకే రాగా ఉన్నాయనుకో దాన్ని మనం గుబురు వేర్లు అని అంటాం. నీరు, ఖనిజ లవణాలు వేర్లు నేల నుండి పీల్చుకుంటాయి. అంటే వేర్లు ఏం చేస్తాయి అంటే నేలలో ఉన్న నీటిని, ఖనిజ లవణాలను పీల్చుకుంటాయి. కాండం ఆకులకు, మొక్కల్లోని ఇతర భాగాలకు వీటిని సరఫరా చేస్తుంది. ఫస్ట్ చెప్పాను కదా అదే. ఆకులు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఈ ఆహారం కాండం ద్వారా ప్రయాణించి మొక్కల్లోని వివిధ భాగాల్లో నిల్వ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే మొక్కలలో సంచార వీధిగా ఉండేది ఏంటిదంటే కాండము, అంటే మీడియేటర్గా ఉండేది ఏంటిది అంటే కాండము. ఓకేనా. ఇక్కడ చూడండి పుష్పం. ఈ పుష్పంలో ఖచ్చితంగా ఆకర్షక పత్రాలు ఉంటాయి. మరి ఆకర్షక పత్రాలు ఎందుకు, దేనివల్ల అంటే కీటకాలను తన దగ్గరికి రప్పించుకోవడానికి పుష్పం ఏం కలిగి ఉంటుందంటే ఆకర్షక పత్రాలను కలిగి ఉంటుంది. మరి ఎందుకు రావాలి, పరాగ రేణువులు అనేవి కీటకాల ద్వారా మోయబడాలి, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆకర్షక పత్రాలు ఉన్నాయి. మరి రక్షక పత్రాలు ఎందుకు ఉన్నాయంటే ఆకర్షక పత్రాలకు రక్షణనివ్వడానికి ఈ ఆకర్షక పత్రాలు అనేవి ఉన్నవి. మొగ్గలో ఈ విధంగా ఉంటాయి, పుష్పంలో అయితే ఈ విధంగా ఉంటాయి. చూడండి, విత్ డయాగ్రామ్స్తో సహా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ PDF అనేది ఎవరి దగ్గర లేకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకనంటే ఈ 6th 7th అనేది మనకు బేసిక్ నేచర్. ఇది మనం చదివితే దీని తర్వాత 8th 9th 10th మీ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉంటుంది. మేము డైరెక్ట్గా 8th చదువుతాము లేకపోతే డైరెక్ట్గా 9th చదువుతామని అంటే అర్థం కాదు. అక్కడ మీకు ప్రతిదీ కూడా దీంట్లో బేసిక్ అనేది ఉంది. విత్ డయాగ్రామ్స్తో సహా వేశాను. ఇది కంప్లీట్గా NCERT. కేవలం దీంట్లో ఏది యాడ్ చేసింది లేదు, తీసింది కూడా ఏది లేదు, కంప్లీట్గా NCERT. మన బుక్కి చాలా అంటే చాలా మంచి రివ్యూ వచ్చింది. చాలా థ్యాంక్స్ అందరికీ. చాలామంది దీన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. మీ దగ్గర ఉంటే మీరు ఎప్పుడైనా చదువుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు దీంట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా సరే, ఎక్కడ అర్థం కాకపోయినా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అప్పటికి అర్థం కాకపోతే మీకు దీని గురించి కానీ PDFని ఏ విధంగా తీసుకోవడం కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా నా నెంబర్ ఉంది కదా 7780601429 అనే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా. పుష్పంలో ఆకర్షక పత్రాలు, రక్షక పత్రాలు ఉంటాయి.
కేసరం, అండకోశం కూడా ఉంటాయి. పుష్పంలో అన్నిటికన్నా లోపల భాగాన్ని అండకోశం అని అంటాం. మీరు రోజు అనేకమైన పుష్పాలను చూస్తూ ఉంటారు. ఒక్క పుష్పాన్ని తెంపి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకనంటే నేను చెప్పేదానికన్నా మీరు దాన్ని కనుక చూశారనుకోండి ఎక్కువగా గుర్తుంటుంది. ఓకేనా. అండకోశం యొక్క అత్యంత దిగువ ఉన్న భాగాన్ని మరియు ఉబ్బిన భాగాన్ని మనము అండాశయం అని అంటాం. ఇక్కడ నేను డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఇదే అండాశయం, ఇది అండకోశము. ఈ అండకోశంలో అత్యంత దిగువ భాగం ఉంది కదా, ఉబ్బిన భాగం, దీన్ని మనం అండాశయం అని అంటాం. ఓకేనా. ఇక్కడ అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలను అండాలు అని అంటాం. దీని యొక్క పర్పస్ ఏంది, ఇవి అండాలు ఏం చేస్తాయి అనేది నెక్స్ట్ క్లాస్లో ఉంది. అక్కడికి రాగానే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ చెప్పాను. 6th Sem 1 మొత్తం ఒకే వీడియోలో చేస్తానని చెప్పాను కాబట్టి ఇది చేస్తున్నాను. ఆల్రెడీ 6th 7th అనేది కంప్లీట్ అయిపోయింది. 8thలో కణం అనే చాప్టర్ దగ్గర ఉన్నాను. ఒకే వీడియోలో చేయడం ద్వారా ఏమవుతుందంటే పీడిఎఫ్ తీసుకున్న అభ్యర్థులు ఖచ్చితంగా దీన్ని చూసుకోగలుగుతారు. ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే వాళ్ళు ఈ వీడియో ద్వారా వాళ్ళకి అది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా. సాధారణంగా పత్రాలు ఒక పత్ర వృత్తం, పత్రధనాల్ని కలిగి ఉంటాయి. పత్రాలలో జిలాకార ఈనెల వ్యాపనం గల మొక్కలలో తల్లి వేర్లు ఉంటాయి. అంటే చూడండి, ఒక ఆకును తీసుకుంటే ఆ ఆకులో 2 వైపులా గల వలలాగా ఉంటే దాన్ని జిలాకార వ్యాపనం అని అన్నాం కదా. ఆ జిలాకార వ్యాపనం ఉండే మొక్కలలో ఉన్న వేర్లంట తల్లి వేరును కలిగి ఉంటాయంట. మరి సమాంతర ఈనెల వ్యాపనంలో గుబురు వేర్లు అనేవి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూడండి. నెక్స్ట్ శరీరం కదలికలు. మన శరీర కదలికలు, మన శరీరం అనేది కదులుతుందా? మీరు ఇప్పుడు చదవాలన్నా, రాయాలన్నా, మాట్లాడాలన్నా, చూడాలన్నా ప్రతి దాంట్లో మన శరీరం అనేది కదలికలు జరుగుతుంది. మన శరీరం కదలికలు జరుగుతుంది. మన శరీరంతో పాటు మనం చూసే పక్షులు కానీ, నత్తలు కానీ, వానపాము కానీ ప్రతిదీ కూడా కదలికలు జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన గురించి అడుగుతున్నాడు, మరియు మన చుట్టూ ఉండే వాటి గురించి అడుగుతున్నాడు, వృక్షాల గురించి అడుగుతున్నాడు. బయాలజీ అంటే ఇదే. వీటి గురించి మనకు చదివితే చాలు. ఎక్కువగా వీటి గురించే ఇవ్వడం జరుగుతుంది. 2024లో జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఇవే అడిగిండు. హైడ్రా లేకపోతే అమీబా ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా శ్వాస తీసుకుంటుంది, ఏ విధంగా విసర్జన జరుపుతుంది, ఇవే. కాబట్టి ప్రతిదీ మీరు కంటెంట్ బేస్ వెళ్ళాలి. కంటెంట్ బేస్ వెళ్తేనే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకేనా. చూడండి, మన శరీరంలో 2 భాగాలు ఒకదానికొకటి కలిసి ఉన్నట్లు అనిపించే ప్రదేశంలో మన శరీరాన్ని వంచగలం, తిప్పగలం చేస్తాం. కారణం ఏంటంటే అక్కడ కీళ్ళు ఉండటమే. ఇప్పుడు చూడండి, ఇది చెయ్యి కదా, ఇక్కడ ఈ చెయ్యి ఇక్కడ వరకు కదులుతుంది, ఇక్కడ వరకు కదులుతుంది, లేకపోతే దీన్ని ముయ్యగలుగుతున్నాను, దీన్ని మాత్రమే తెరవగలుగుతున్నాను. ఈ విధంగా జరుగుతుంది అని అంటే అక్కడ ఏమున్నట్లు, కీళ్ళు అనేవి ఉన్నవి. ఎముకలు కలిసే ప్రదేశంలో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉంచుతున్నాను అంటే ఇలా ఉంచుతున్నాను, లేకపోతే ఇలా కదుస్తున్నాను అంటే అక్కడ ఏమవుతుందంటే ఎముకలు అనేవి 2 ఎముకలు కలుస్తున్నాయి. ఆ కలిసే ప్రదేశంలో మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే మన శరీరంలో ఉన్న భాగాల్ని వంచగలుగుతున్నాం, లేకపోతే కదపగలుగుతున్నాం. బంతి గిన్నె కీలు. మరి కీళ్ళు ఉన్నాయి కదా, మన శరీరాన్ని వంచగలుగుతున్నామంటే అక్కడ కీళ్ళు ఉన్నాయంట. కీళ్ళలో రకాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. మరి వాటి వలన ఉపయోగాలు ఉన్నాయా? ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. బంతి గిన్నె కీలు, దాన్ని మనం బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని అంటాం. మన చెయ్యి మరియు భుజం. ఇప్పుడు దీన్ని మీరు వీడియో చూస్తున్నట్లయితే నేను చెప్తున్నప్పుడే మీ భుజాన్ని కలపాలి. ఆ విధంగా కదిపేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని వైపులా కదల్చడానికి సహాయపడుతుంది. అన్ని వైపులా కదల్చడానికి ఉపయోగపడే కీల్ ఏంటిది? బంతి గిన్నె కీల్, బాల్ అండ్ సాకెట్ జాయింట్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనల్ని ఏ విధంగా అడగచ్చు అని అంటే అన్ని వైపులా కదల్చడానికి ఉపయోగపడే కీళ్ళు ఏంటి? బంతి గిన్నె కీళ్ళు. ఎగ్జాంపుల్ ఏంటిది? మన భుజము మరియు తొడకాలు. ఓకేనా. ఇది పూర్తిగా వృత్తాకారంలో తిప్పగలదు. అన్ని వైపులా అంటే వృత్తాకారమే, గుర్తుపెట్టుకోండి. బొంగరపు కీలు, పివోటనల్ జాయింట్. మన మెదడును మన మెడను తలతో కలిపే కీళ్ళు బొంగరపు కీళ్ళు. ఇది మన తలను ముందుకు వెనకకు వంచడానికి, ఎడమకు కుడికి వంచడానికి సహాయపడుతుంది. ముందుకు వెనకకు, కుడికి ఎడమకు మాత్రమే. నేను బంతి గిన్నె కీలు తిప్పినట్టు, లేకపోతే భుజాన్ని తిప్పినట్టు తలకాయని కూడా గిన్నరంగా తిప్పుతానంటే ఖచ్చితంగా ఉన్న ఎముకలు మొత్తం విరిగిపోతాయి. ఖచ్చితంగా మనం చచ్చిపోతాం. కాబట్టి ఈ బొంగరపు కీలు ఏం చేస్తుందంటే ముందుకు వెనకకు ఎడమకు కుడికి మాత్రమే అనుమతిస్తుంది. ఈ పాయింట్స్ అనేవి కీ పాయింట్స్. మీరు వీటిని అబ్జర్వ్ చేయాలి మరియు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన శరీరంలో ఉండేదే కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. ఓకేనా.
మడత బందు కీళ్ళు, దీన్నే మనం ఉమ్మడి కీళ్ళు అంటాం, హింగ్ జాయింట్స్ అని కూడా అంటాం. మోచెయ్యి మోకాల దగ్గర ఈ మడత బందు కీళ్ళు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుందంటే ముందుకు వెనకకే, అంతే ముందుకు వెనకకు మాత్రమే అనుమతిస్తుంది. పక్కకి తిప్పాలనుకోండి ఖచ్చితంగా చెయ్యి ఇరిగిపోతుంది. ఓకేనా. పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు ఎముకలు కలిసిపోయి ఏం చేస్తాయంటే అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాలు కలిసిపోయి ఉంటాయి. వాటిలో మనం ఏమంటామంటే కదలని కీళ్ళు. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం 305 ఎముకలతో ఏర్పడుతుంది. యుక్త వయసులో 206 ఎముకలు అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వమాకండి, చెప్తాను చూడండి. చాలా టెక్స్ట్ బుక్కుల్లో అనేక రకాలుగా ఇచ్చారు, కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏమని ఇచ్చారంటే 305 ఎముకలని ఇవ్వబడింది. మీకు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు, పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం ఎన్ని ఎముకలతో తయారు చేయబడింది అనగానే ఇక్కడ 305, 304, 302 అని ఇవ్వడు. ఏమని ఇస్తాడంటే 305 ఇచ్చిందంటే 270, 250 ఆ విధంగా ఇస్తాడు. కానీ 300కు దగ్గరగా ఒక సంఖ్యని ఇస్తే వేరొక సంఖ్యను ఇవ్వడు. అది రూల్, అది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ ఎముకల చట్రాన్ని మనం ఏమంటామంటే అస్థిపంజరం అని అంటాం. ఈ ఎముకలు ఉన్నాయి కదా, ఈ కండరాలను తీసేసి చర్మాన్ని మొత్తాన్ని తీస్తే మనం ఏమంటామంటే అస్థిపంజరం మనం. ఓకేనా. మణికట్టు కార్పుల్ అని పిలువబడే చిన్న ఎముకలతో తయారు చేయబడింది. ఈ మణికట్టు ఉంది కదా, ఈ మణికట్టు ఏ విధంగా తయారు చేయబడిందంటే ఎముకలతో తయారు చేయబడింది. ఆ ఎముకలను మనం ఏమని పిలుస్తామంటే కార్పుల్ అని పిలుస్తాం. ఛాతీ ఎముక మరియు వెన్నుముక కలిసి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీన్ని మనం ఉరపంజరం అని పిలుస్తాం. ఛాతీకి ఇరువైపులా 12 పక్కటెముకలు అనేవి ఉంటాయి. మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అంతర్గత భాగాలు ఈ అస్థిపంజరం లోపల రక్షించబడుతూ ఉంటాయి. అంటే మనకు దెబ్బ తగిలినా, ఎక్కడైనా బండి మీద నుంచి పడినా సరే ఆ లోపల ఉన్న అస్థిపంజరం లోపల ఉన్న భాగాలు ఏమైతే అంటే రక్షించబడుతూ ఉంటాయి. అంటే అస్థిపంజరం ఏం చేస్తుందని అంటే కొన్ని శరీరంలోని భాగాలను రక్షిస్తూ ఉంటుంది. వీపు మధ్యలో ఉండే పొడవైన ఎముకను వెన్నుముక అంటాం. ఇది చిన్న ఎముకలతో ఏర్పడుతుంది. దీన్ని మనం వెన్నుపూసలా ఉంటాం. ఇవి దాదాపు ఎన్ని ఉంటాయి అంటే 33 ఉంటాయి. ఉరపంజరంలోని ఎముకలు వెన్నుముకతోటి కలుస్తాయి. భుజాలు ఉన్న చోట వెన్నుముక భాగంలో 2 ఎముకలు వంగుటను మనం గమనించవచ్చు. అంటే భుజాలు ఉన్న దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ ఎముకలు ఏం చేస్తాయి అంటే వంగుటను మనం గమనిస్తూ ఉండొచ్చు. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే వాటిని మనం అనుభూతి చెందవచ్చు. వీటిని మనం ఏమంటామంటే భుజపట ఎముకలు అని అంటాం. ఈ నిర్మాణం దేంతో తయారవుతుందంటే కటివలయ ఎముకలతో తయారు చేయబడుతుంది. ఇది పొట్ట కింద భాగాన్ని ఆవరించి ఉంటుంది. ఇది కూర్చోడానికి ఉపయోగపడుతుంది. ఇవి శ్రోణి ఎముకలతో తయారవుతుంది. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలో చాలా ముఖ్యమైన భాగం ఏంటిదంటే మెదడు. మన శరీరంలోని చాలా ముఖ్యమైన మెదడును కప్పి రక్షిస్తుంది. ఏంటిది అది? పుర్రె అనేది మన శరీరంలోని చాలా ముఖ్యమైన భాగమైన మెదడును కప్పి రక్షిస్తుంది. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మనం ఏమంటామంటే మృదులాస్థి, కార్టిలేజ్ అని అంటాం. మన శరీరంలోని కీళ్ళల్లో కూడా మృదులాస్థి కనిపిస్తుంది. అంటే ఈ మృదులాస్థి ఉన్న దగ్గర ఏముండాలి, అది మనం వంచడానికి అంటే వీలుగా ఉండాలి, గట్టిగా అనేది ఉండదు. వాటిని మనం ఏమంటామంటే మృదులాస్థి లేకపోతే కార్టిలేజ్ అంటాం. ఎగ్జాంపుల్గా ఏంటిదంటే మన చెవి దగ్గర ఉన్న స్టెపిస్. ఈ ఎముకల కండరాల యొక్క సంకోచ వ్యాకోచ కారణంగా ఎముకలు అనేవి కదులుతాయి. ఈ ఎముకలు కదలడానికి ఇక్కడ చూడండి, ఎముకలు ఉన్నాయి కదా, ఈ ఎముకలు కదలడానికి ఉపయోగపడేది ఏంటిదంటే కండరాలు. ఈ కండరాలు మరి ఎముకను ఏ విధంగా లాగడం కానీ నెట్టడం కానీ చేస్తాయి అని అంటే కండరాల యొక్క సంకోచ వ్యాకోచ కారణంగా ఇవి ఏం చేస్తాయంటే నెట్టడం కానీ లాగడం కానీ జరుగుతుంది. చూడండి, సంకోచించినప్పుడు కండరం పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతుంది. ఇది ఎముకను లాగుతుంది. కండరాలు జంటగా పనిచేస్తాయి. వాటిలో ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదల్చడానికి సడలిన కండరం ఎముకను దాని అసలు స్థానానికి లాగడానికి ఏం చేస్తుందంటే సంకోచిస్తుంది. ఒక కండరం లాగడం మాత్రమే చేయగలదు, అది నెట్టలేదు. ఇందాక లాగడం నెట్టడం అన్నాం కదా, ఒక కండరం ఏం చేస్తుందంటే ఎముకను లాగడం మాత్రమే చేస్తుంది కానీ నెట్టలేదు. అందువలన ఎముకను కదిలించడానికి 2 కండరాలు ఏం చేయాలంటే ఖచ్చితంగా కలిసి పనిచేయాలి. వానపాము, ఇప్పుడు జంతువుల్లో చలనాలు చూడండి. ఈ వానపాము అనేది
చాలా మనం చూస్తూనే ఉంటాం. ఈ వర్షం పడ్డప్పుడు కానీ లేకపోతే చేనుకి అంటే పంట పొలాలకు పోయినప్పుడు వాటిని మనం అబ్జర్వ్ చేస్తే అదేం చేస్తుందంటే ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనక భాగాన్ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా వెనక భాగాన్ని స్థిరంగా ఉంచి ముందు భాగాన్ని విస్తరిస్తుంది. ఈ విధంగా ఏం చేస్తుందంటే అది తన యొక్క చలనాన్ని సాగిస్తుంది. అయితే అది చలించేటప్పుడు కొంత పదార్థాన్ని స్రవిస్తుంది. దాని యొక్క కింద అడుగు భాగాన కూడా కొన్ని వెంట్రుకలు అనేవి ఉంటాయి. ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందని అంటే అది నేలపైన మంచి పట్టును పట్టుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఆల్రెడీ నేను క్రితం వీడియోలో చెప్పాను కాబట్టి ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్ ద్వారా ఇచ్చాను, చూడండి. నత్త ఇదేం చేస్తుందంటే దాని చలనంతో పాటు ఒక గొడుగు లాంటి నిర్మాణాన్ని తీసుకొని వెళ్తుంది. దాన్ని మనం ఏమంటామంటే కర్పరం అని అంటాం. ఈ కర్పరం లోపల 2 దాగి ఉంటాయి. వాటిని ఒకటేంటిదంటే నత్త పాదం ఒకటి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, నత్త తన చలనంతో దీంతో పాటు చలిస్తుంది. నత్త తల మరియు దాని యొక్క పాదం అనేది ఈ కర్పరం లోపల దాచిపెట్టబడుతుంది. ఓకేనా. ఇది ఏం చేస్తుందంటే అలల వంటి పాదం కదలిక చేస్తుంది. ఏంటిది? నత్త అనేది అలల వంటి పాదం కదలిక చేస్తుంది. ఇక్కడ బొద్దింక అనేది ఎగురుతుంది, నడుస్తుంది, అలాగే గాలిలోకి ఎగురుతుంది, పైకి ఎక్కుతుంది. దీనికి ఏం చేస్తుందంటే 3 జతల కాళ్ళు ఉంటాయి. ఇవి నడవడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇది అనేకమైన పలకాలతోటి నిర్మించబడి ఉంటుంది. ఆ బొద్దింకను మనం పట్టుకుంటే పైన కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది దేంతో తయారు చేయబడుతుందంటే కాల్షియం కార్బోనేట్ CaCO3తో తయారు చేయబడింది. గుర్తుపెట్టుకుంటే CaCO3 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, కాల్షియం కార్బోనేట్ అనేది. ఇక్కడ పక్షులు ఏం చేస్తాయంటే పైకి గాల్లో ఎగరడానికి వీలుగా దాని యొక్క అస్థిపంజరం మార్పు చెంది ఉంటుంది. దాన్ని మనం వాతుల అస్థి అని అంటాం. చేప అనేది పడవ ఆకారంలో ఉంటుంది, అంతే కదా. దాని యొక్క మధ్య భాగం ఏమో వెడల్పుగా ఉంటుంది, తల మరియు తోక ఏమవుతుందంటే చిన్నగా, చాలా చిన్న సైజులో ఉంటుంది. ఇది ఏమవుతుందంటే ఇది ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పోవడానికి వాటర్లో దీని యొక్క వాజములు ఏం చేస్తాయంటే సహాయపడుతుంది. ఓకేనా. ఇంకా ఇది ఈ పడవ ఆకారాన్ని కలిగి ఉంటుంది కదా. ఈ ఆకారం ఎందుకు మరి చేపకు ఇవ్వబడిందంటే నీటిలో ఇది సులభంగా ప్రసరించడం కోసం, వెళ్ళడం కోసం ఈ చేప యొక్క ఆకారం ఈ విధంగా చేయబడింది. ఓకేనా. పాములు ఏమింది? పాములు పొడవాటి వెన్నెముకను ఉంటుంది. ఇది చాలా పలుచని కండరాలను కలిగి ఉంటుంది. అందుకనే ఇది వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఫాస్ట్గా వెళ్ళడానికి ఈ ఎముకలు, ఈ పొడవాటి వెన్నెముక ఏం చేస్తుందంటే దాని శరీరంలోని ప్రతి భాగానికి లింకప్ అయి ఉంటుంది. ఓకేనా. ప్రాచీన గ్రీకు తత్వవేత్త ఎవరంటే అరిస్టాటిల్. ఆయన ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు ఏంటంటే గైట్ ఆఫ్ యానిమల్స్ అంటే ఏంటిది? జంతువుల్లో చలనాలు. ఈ అరిస్టాటిల్ మనం ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ది బయాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ ది జువాలజీ. ఓకేనా. UNO అనేది జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. నత్తలు కండరయుతమైన పాద సహాయంతో కదులుతూ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్. దీంతో ఏమవుతుందని అంటే మనకి సెమ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఎక్కడైనా ఫాస్ట్ అని అనిపించిందా? చివరిలో ఫాస్ట్ అని అక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ద్వారానే మీకు ఇచ్చాను. కావాలంటే వీడియో మీరు పాస్ చేసి చూడండి. అక్కడ కంటెంట్ అనేది మీకు దగ్గర, ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంది కదా, మీరు దాన్ని చదివేటప్పుడైనా మీకు అర్థం అవుతుంది. ఎక్కడైనా అర్థం కాకపోతే నేను చెప్తాను. విత్తనం మొలకగా మారినప్పుడు మొలకెత్తింది అని అంటాం. ఎడారి మొక్కలు నీటిని కోల్పోతాయి కదా. మరి ఎడారి మొక్కల్లో నీటిని పీల్చుకోవడమే అది రేరుగా పీల్చుకుంటుంది. మరి అలాంటప్పుడు బాష్పోత్సేకం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోయింది అనుకోండి, ఆ మొక్క ఏమవుతుందంటే బ్రతకడానికి ఛాన్సెస్ అనేది ఉండదు. కాబట్టి బాష్పోత్సేకం అనేది తక్కువగా జరగడానికి అక్కడ ఏమవుతుందనంటే ఒకవేళ ఆకులు ఉండవు, ఒకవేళ ఉంటే దానిపైన ఏముంటాయి అంటే ముళ్ళు ఉంటాయి. ఆ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే బాష్పోత్సేకం అనేది జరగదు. మరి జరగపోతే మరి ఆకులు లేవు, ఆకులు లేకపోతే కిరణజన్య సమయక్రియ జరుగుతుందా? అవును, ఖచ్చితంగా జరుగుతుంది. ఆకుల వలన జరగకపోతేనేమి దానికి ఆకుపచ్చని కాండాలు ఉంటాయి. ఆకుపచ్చని కాండాల ద్వారా అది కిరణజన్య సమయక్రియను జరుపుకుంటుంది. ఓకేనా. మరి డాల్ఫిన్లు, తిమింగలాలు ఏం చేస్తాయంటే అవి మొప్పలు కలిగి ఉండవు. అవి శ్వాసించాలంటే మొప్పలు అవసరం ఉండదు. అది శ్వాస రంధ్రాల ద్వారానే అవి శ్వాసిస్తాయి. నీటి తలమనకు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే శ్వాస పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పద్దాక పైకి రాకుండా ఏమవుతుందనంటే అవి శ్వాస తీసుకోకుండా ఎక్కువ టైము లోపల ఉండగలుగుతాయి. ఓకేనా.
మొక్కల్లో వాయువుల వినిమయం ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు గనక మొక్కల్లో వాయువుల వినిమయం అంటే గ్యాసెస్ ఎక్స్చేంజ్ కేవలం మొక్కల ద్వారానే జరుగుతుంది అనేదానికి ఎస్ ఆర్ నో. దీన్ని మీరు ఏమని చెప్తారు? మొక్కల్లో వాయువుల వినిమయము ప్రధానంగా ఆకుల్లో జరుగుతుంది అనేది స్టేట్మెంట్ 1. మొక్కల్లో వాయువుల వినిమయము కేవలం ఆకుల ద్వారానే జరుగుతుంది. ఈ 2 స్టేట్మెంట్స్లో ఫస్ట్ది కరెక్టు, సెకండ్ది రాంగా, లేకపోతే సెకండ్ది రాంగు, సెకండ్ది రైటు, ఫస్ట్ది రాంగా? దీని యొక్క ఆన్సర్ చెప్పండి. నేను మరలా క్వశ్చన్ అడుగుతున్నాను, చూడండి. మొక్కలలో వాయువుల వినిమయము ప్రధానంగా ఆకుల ద్వారా జరుగుతుంది. ఓకేనా? ఇది స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఒకసారి వినండి. మొక్కలలో వాయువుల వినిమయము కేవలం ఆకుల ద్వారానే జరుగుతుంది. ఇది స్టేట్మెంట్ 2 అనేది రైటా రాంగ్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే మనకి ఈ విధంగానే ఇస్తాడు. ఇక్కడ ప్రధానంగా కేవలం దీనికి మీకు డిఫరెన్స్ తెలవాలి. ఓకేనా? పరిసరాల్లో వచ్చే మార్పుల వలన చిన్న చిన్న సమస్యలను మన యొక్క శరీరం గనక అధిగమిస్తే దాన్ని మనం ఏమంటామంటే అక్లమటేషన్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, దాన్ని గట్రా చెప్పి ఈ 6th సెమ్ 1ని కంప్లీట్ చేస్తాం. చూడండి. సూర్యకాంతి సమక్షంలో మొక్కలు ఆహారాన్ని తయారు చేస్తాయి. ఆ తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించేది ఏంటిది? CO2ను ఉపయోగించుకునేటప్పుడు ఆక్సిజన్ ఏం చేస్తాయి అంటే విడిచిపెడతాయి. ఆక్సిజన్ విడిచిపెడతాయి దేంట్లో? కిరణజన్య సంయోగక్రియ అనే ఒక ప్రక్రియలో. మరి నెక్స్ట్ ఏంటిది? మొక్కలు శ్వాస పీల్చుకుంటాయి. మరి పీల్చుకునేటప్పుడు ఏం రిలీజ్ చేస్తాయి? అవి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి మరియు ఆక్సిజన్ని తీసుకుంటాయి. మరి మొక్కలు కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగించుకునే ఈ ఆక్సిజన్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ కదా, కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. మరి శ్వాసక్రియలు ఏం చేస్తున్నాయి? ఆక్సిజన్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడ ఆక్సిజన్ యొక్క వ్యత్యాసం కనుక మనం తీసుకుంటే ఆక్సిజన్ని ఇవి తీసుకునేదేమో తక్కువ, రిలీజ్ చేసేదేమో ఎక్కువ. ఎక్కడ రిలీజ్ చేస్తుంది? కిరణజన్య సంయోగ క్రియలో ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తున్నాయి. కానీ మొక్కలు ఏం చేస్తున్నాయి అంటే శ్వాసక్రియలో తక్కువ ఆక్సిజన్నే తీసుకుంటున్నాయి. ఇక్కడున్న కంటెంట్ అదే. ఓకేనా? ఇక్కడ అత్తిపత్తి అనే ఒక మొక్క ఉంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిదంటే మొమైసా పుడికా. దాన్ని మనం టచ్ మీ నాట్ అంటాం. ఇది ఏ విధంగా అంటే మనలను ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక వేడి నీటి వస్తువుని లేకపోతే వేడి వస్తువును మనకు తాకిచ్చారనుకోండి, అక్కడ యాక్షన్ జరిగింది. వెంటనే మీరు ఏం చేస్తారు? రియాక్షన్గా మన చెయ్యని వెనక్కి తీసుకుంటారు. అంటే మనలను ప్రతిస్పందింపజేసే మన పరిసరాల్లో వచ్చే మార్పులను ప్రచోదనాలను అని అంటాం. అంటే అత్తిపత్తి ఆకును మీరు టచ్ చేయగానే ఏం చేస్తుందంటే మీరు యాక్షన్ చేశారు. యాక్షన్ చేయగానే అదేం చేసిందంటే వెంటనే ముడుచుకుపోవటం అనే ఒక రియాక్షన్ను ఇచ్చింది. ఓకేనా? ఇక్కడతోటి 6th సెమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. నేను దీన్ని నార్మల్గానే చెప్పాను. ఇక్కడికే 46 minutes అనేది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దీన్ని మీరు చూడండి. ఇక్కడ బేసే ఉంది, కంటెంట్ అనేది ఎక్కువగా ఉండదు. కాబట్టి దీన్ని ఈ విధంగా చెప్పాను. దాని తర్వాత 6th సెమ్ 1 సెమ్ 2 అనేది ఒకే వీడియోలో చేస్తాను. ఓకేనా? చూడండి. ఓకేనా?